హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఒక వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఫస్ట్ మనం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చూస్తున్నాం. ఇండియా రైల్వే స్టేషన్ అయితే ఈ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా డెవలప్ అయ్యింది, ఏ ట్రైన్స్ ద్వారా ఆవుకుంటూ వెళ్తుంది, టికెట్ ఎలా తీసుకోవాలి, టికెట్ డీటెయిల్స్, స్టేషన్ కూడా ఎలా ఉందో చూద్దాము. అయితే మనం ఇప్పుడు వచ్చేసాము దేవరకద్ర రైల్వే స్టేషన్ లోపలికి. చూసినట్లయితే మనం బుకింగ్ కౌంటర్ని అయితే చూస్తున్నాము. వచ్చిందాడే లోపలికి బుకింగ్ కౌంటర్. ఇక్కడ మనకి డిస్ప్లే కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రావెల్ విత్ ప్రాపర్ టికెట్, మనకు గాడి నెంబర్ కాచిగూడ టు గుంటూరు గుంతకల్, ఈ విధంగా మనకి కొత్తగా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా దేవరకద్ర జంక్షన్లో ఏ ట్రైన్లు అనేటువంటిది ఆగుతుంది, ఏ స్టేషన్ల ద్వారా ఆగుకుంటూ వెళ్తుంది, ఏ ట్రైన్ ప్రైజెస్ కూడా ఏ విధంగా ఉన్నాయి, చిన్నపిల్లలకి ఎంత ఉంది, పెద్దవాళ్ళకి ఎంత ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గద్వాల్ స్టేషన్లో చూసుకున్నట్లయితే గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, జడ్చల్ల, షాద్నగర్, సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు సిటీ, వెల్దుర్తి, గుంతకల్, గుంటూరు, ఏ ట్రైన్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఎక్స్ప్రెసెస్ ఎప్పుడు ఉన్నాయి, డైలీ ఎప్పుడు ఏ టైంకి వస్తున్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఒక బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేశారు. చూస్తున్నాం కదా ఎంత మంచి గుర్తుంది. దేవరకద్ర జంక్షన్ చాలా డెవలప్మెంట్ అనేటువంటిది చాలా అయింది ఇంతకుముందు లాగా కాకుండా. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 3 పట్టాలు అయితే చూస్తున్నారు కదా మీరు. అక్కడ ఆల్రెడీ మనకు ట్రైన్లు కూడా ఆగి ఉన్నాయి. 3 పట్టాల మీద ట్రైన్ల ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే అండి మనది. ఇక్కడ మనకి ఆల్రెడీ కరెంట్ ద్వారా రైల్స్ అనేటువంటివి నడుస్తూనే ఉన్నాయి, ట్రైన్స్ కూడా. అది కూడా ఇక్కడ ఎంత వాట్స్తో నడుస్తున్నాయి కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము ఒక ట్రైన్ వచ్చినప్పుడు. ఇక్కడ డిస్ప్లే మీద కూడా చూస్తున్నాయి ట్రైన్ నెంబర్ కాచిగూడ నుంచి మనకి గుంతకల్ వరకు మనకి 1:30కి అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుకింగ్ కార్యాలయం ఉంది. అదేవిధంగా మేనేజర్ కూడా మనకి రూమ్ అనేటువంటిది ఉంది. లోపల మనకి ట్రైన్ వస్తుంటే సిగ్నల్ కూడా ఏ విధంగా వస్తుందో కూడా ఇప్పుడు చూద్దాము. స్టేషన్ మాస్టర్ కూడా దీనికి ఉంటాడు. అక్కడ చూసుకున్నట్టయితే మన గాడ్ మనకి టికెట్ కూడా ఇచ్చేవాడు. అదేవిధంగా మనకి జెండా చూపించేవాడు. ఇక్కడ ఎవరైనా సరే వికలాంగులు వచ్చినట్లయితే కూర్చోవడానికి అయితే టాయిలెట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి మన దేవరకద్ర జంక్షన్లో. ఇక్కడ చూస్తున్నట్లు చూడండి, మనకి పైలట్ ఎలా వస్తున్నాడు ట్రైన్ని చూసుకుంటూ. అక్కడ ఏదో చెకింగ్ ఉన్నట్లుంది, ఏదో ప్రాబ్లం అయినట్టుంది, దాన్ని కూడా చూసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ టూర్ గూడ్స్ ట్రైన్ అయితే ఆగి ఉన్నాయి ఇక్కడ మన దేవరకద్ర జంక్షన్లో. ఇక్కడ మనకి ఇది కరెంట్ చూసుకున్నట్లయితే 25,000 వాట్స్తో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ట్రైన్లో పైకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 or 2 ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మనం ఇక్కడ దిగుతున్నాము. ట్రైన్ వచ్చినప్పుడు తొందర పరిగెత్తుతూ ఉంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూడ్స్ ట్రైన్లో కూడా ఏవి తీసుకొని వెళ్తున్నారో కూడా ఇక్కడ మనకి ఈ యొక్క వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ఎక్కడైనా ప్రయాణం చేయాలి అనుకుంటే ట్రైన్స్ ద్వారానే వెళ్ళండి. ప్లాట్ఫారం 1 వైపుకు దారి అంటే ఇదే విధంగా మనం ప్లాట్ఫారం 1కి కూడా పైకి వెళ్ళి ఎక్కవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్లాట్ఫారం నెంబర్ 2 మీదకి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ మనకి దేవరకద్ర జంక్షన్లో 2 ప్లాట్ఫామ్స్ అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి అది కూడా నేను చూపించాను. ఇక్కడ మనకి బయటికి దారి, ఒకవేళ మనం ట్రైన్ దిగిన తర్వాత కూడా ఇక్కడ బయటికి దారి వెళ్ళాలి అనుకుంటే ఈ విధంగా దారి కూడా నేను ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లేలు కూడా పెట్టారండి, కొత్తగా ఏర్పాటు చేశారు దేవరకద్ర జంక్షన్లో. ఈ డిస్ప్లేలు మనకి ట్రైన్ నెంబర్ ఏంది, మనం ట్రైన్ ఎక్కడ వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుంది అని చూసుకొని కూడా మనము వెళ్ళవచ్చు. ఇక్కడ బయటికి వెళ్ళడానికి కూడా చూడండి, మనం ట్రైన్ దిగిన తర్వాత కూడా మనం బయటికి వెళ్ళాలనుకుంటే ఆ విధంగా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా మంచిగా ప్లేస్ అనేటువంటిది చాలా మంచిగా ఏర్పాటు. అది కూడా మనకి ఇక్కడ కూర్చోవడానికి చైర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేవరకద్ర జంక్షన్లో మనకి వాటర్ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. వాటర్ కూడా వచ్చినట్లయితే చూద్దాం ఒకసారి. వాటర్ కూడా వస్తున్నాయి, మనం తాగడానికి కూడా ఎమర్జెన్సీగా వాటర్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వెళ్ళడానికి కూడా ఇక్కడ మనకి స్టెప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకవేళ మనకు వచ్చినటువంటి ట్రైన్ 2nd ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్నదనుకోండి, ఈ విధంగా మనము వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అది పట్టాలు దాటుకుంటూ వెళ్తే చాలా ప్రమాదానికి గురి కావచ్చు. ఎందుకంటే సడన్గా ట్రైన్ వచ్చేసింది అనుకుని కొట్టి వెళ్ళిపోతుంటే అలాంటి పరిస్థితిగా మాత్రం చేయకండి. ఎందుకంటే ట్రైన్ లేట్ వస్తుందంటే తప్పకుండా మనం పైకి వెళ్ళాల్సింది. లేదు ఎమర్జెన్సీగా వచ్చేసింది అన్నప్పుడు ఇక్కడ దాటి వెళ్ళొచ్చు. చూస్తున్నాం కదండి, మనం దేవరకద్ర
రైల్వే స్టేషన్ ఏ విధంగా మారింది, దీన్ని దేవరకద్ర జంక్షన్ కూడా అని అంటారు దీన్ని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ యొక్క దేవరకద్ర జంక్షన్ నుంచి మరికల్, జక్లేర్, మరికల్, మక్తల్, అది కృష్ణ జంక్షను, అదేవిధంగా లాస్ట్ రాయచూరు వరకు కూడా ఈ యొక్క దేవరకద్ర జంక్షన్ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ దేవరకద్ర జంక్షన్లో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా ఒకవేళ మీరు ఈ దేవరకద్ర నుంచి మీరు కర్నూలు సిటీ వరకు అక్కడ ప్రయాణం చేయాలనుకున్నా ఓకే, లేకపోతే మరికల్ నుంచి ప్రయాణం చేయాలనుకుని రాయచూరు వరకు వెళ్ళాలనుకుంటే అతి తొందరలోనే వెళ్ళొచ్చు. మనకి దేవరకద్ర జంక్షన్ నుంచి రాయచూరు వరకు వెళ్ళాలి అనుకుంటే మనకి ఈ యొక్క కనిపిస్తున్నటువంటి స్టేషన్ నుంచి 2 ట్రైన్స్ అయితే తప్పకుండా ఉన్నాయి. ఇక్కడ మనకి స్నాక్స్ అవి కూడా మనం తినాలనుకుంటే ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి అవి మనకి ఎంఆర్పి రేట్కే మనకు వాళ్ళు అందిస్తారు. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా రైల్వేలో ప్రయాణం చేయాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే హ్యాపీ జర్నీ అందరికీ. ఎందుకంటే చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలామందికి రైల్వేస్ అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. సో కాబట్టి అందుకోసమే నేను మీకు కూడా తెలియాలి, మన ఇండియాలోని తెలంగాణలో దేవరకద్ర జంక్షన్ ఏ విధంగా ఉంది, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ విధంగా డిస్ప్లే ఏర్పాటు చేశారు అనేటువంటిది క్లియర్గా నేను వీడియోలో వివరించాను. సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.